ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతుందని చిట్చాట్లో మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ధరణి కమిటీ సభ్యుడు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదంరెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువ అక్రమాలు ఉన్నాయని ఆరోపించారు. ధరణికి సంబంధించి తన వద్ద మరింత సమాచారం ఉందని, అన్ని వివరాలతో బయటపెడతామని తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడిన ఆయన ధరణిని ప్రక్షాళన చేస్తామని, ఉపయోగపడే అంశాలను ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారం చేపట్టిన 2-3 రోజుల్లో పవర్ షట్ డౌన్ చేయాలని కుట్ర చేశారని పొంగులేటి ఆరోపించారు. దానిని తాము అధిగమించామని, ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డామని వివరించారు. వేసవి దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటి సమస్య రానియకుండా చూస్తామని స్పష్టం చేశారు. మరోవైపు రైతు బంధు రాని అన్నదాతలు ఆందోళన చేయవద్దని, 1-2 రోజుల్లో 5 ఎకరాల వరకు నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతోందని చిట్చాట్లో మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ధరణి కమిటీ సభ్యుడు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదంరెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువ అక్రమాలు ఉన్నాయని ఆరోపించారు. ధరణికి సంబంధించి తన వద్ద మరింత సమాచారం ఉందని, అన్ని వివరాలతో బయటపెడతామని తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడిన ఆయన ధరణిని ప్రక్షాళన చేస్తామని, ఉపయోగపడే అంశాలను ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారం చేపట్టిన 2-3 రోజుల్లో పవర్ షట్ డౌన్ చేయాలని కుట్ర చేశారని పొంగులేటి ఆరోపించారు. దానిని తాము అధిగమించామని, ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డామని వివరించారు. వేసవి దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటి సమస్య రానియకుండా చూస్తామని స్పష్టం చేశారు. మరోవైపు రైతు బంధు రాని అన్నదాతలు ఆందోళన చెందవద్దని, 1-2 రోజుల్లో 5 ఎకరాల వరకు నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు.